ఇక అనుకున్నట్టుగానే పెద్దసారి ఇవాళ అసెంబ్లీకి వచ్చిండుల్లా, రేపు కూడా అత్తరాట. కాకపోతే ఇక ఇవాళ ఒక గంట ముందుగానే అసెంబ్లీలోకి వచ్చి కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతోటి మీటింగ్ పెట్టిండు. మండలిలో అటు అసెంబ్లీలో ఎట్లా మాట్లాడాలి అని వ్యూహాల మీద మళ్ళొక్కపారి సలహాలు ఇచ్చిండు అందరికీ. కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చుడే వార్త అనుకుంటే అంతకంటే పెద్ద వార్తలు ఉన్నాయి ఈ వార్తల. మరి అవేందో పురా గరుచుకోవాలి కదా. చలో మరి సభ ఇయ్యాల నిండుగా కానొచ్చిందుల్లా. అటు దిక్కు అధికార పక్షమోళ్ళు, ఇటు దిక్కు ప్రతిపక్ష పోలు అందరుండంగా గవర్నర్ సారు స్పీచ్ ఇచ్చిండు అసెంబ్లీలా. ఇక గవర్నర్ సారు మాట్లాడుతున్నంత సేపు కారు పార్టీలు నినాదాలు చేసిర్రు. అయినా కూడా గవర్నర్ సారు ఎటూ చూడకుండా ఇంతంత కూడా డిస్టర్బ్ కాకుండా స్పీచ్ ఇత్తనే ఉన్నాడు తప్పితే ఆపను కూడా ఆపలే. గవర్నర్ స్పీచ్ అయిపోయేదాకా ఉండి సభ రేపటికి వాయిదా పడ్డాక ఇంటికి పోయిండు కేసీఆర్ సారు. గిన్నే ఓ మాట చెప్పుకోవాలి, ఏపీలో మొన్న గవర్నర్ స్పీచ్ అయితుంటేనే పంక పార్టీ జగన్ అన్న బయటికి పోయిండు అసెంబ్లీకించి. కానీ గిడ కేసీఆర్ సారు గవర్నర్ స్పీచ్ మొత్తం అయిపోయినాకనే బయటికి పోయిండు. గది అనుభవానికి అజ్ఞానానికి ఉన్న తేడాన్ని బగ్గనే ఈనబడుతున్నాయి ముచ్చట్లు. ఇక ఈ నెల 27వ తారీఖు దాకా నడిచే అసెంబ్లీలో 19వ తారీఖు నాడు బడ్జెట్ పెడతారట. ఇక ఎలొచ్చినట్టే కేసీఆర్ సార్ గిట్లనే దినాం అసెంబ్లీకి రావాలని మైకుల ముంగటికొచ్చి మాట్లాడినరు షేయి పార్టోళ్ళు. ఇకనైనా రేపు జరిగే అసెంబ్లీ సమావేశాలకు తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు హాజరై ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందిగా మేము మీకు విజ్ఞపిస్తున్నాం. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సభకు రావాల్సిందిగా మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇక బయట మీడియా పాయింట్ కాడున్న మైకుల కాడికి వచ్చి గవర్నర్ స్పీచ్ మీద బగ్గనే కారెడ్డాలాడిరు కారు పార్టోళ్ళు. గాంధీ భవన్లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. ఈరోజు నిజానికి తెలంగాణలో ఉన్న పరిస్థితికి సావుడప్పు కొట్టాలి, కానీ పెళ్లిలో డీజే కొడతారు చూడు, ఆ డీజే కొట్టినట్టు ఈ ప్రసంగం డబ్బా కొడుతూ గవర్నర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో ఉద్ధరించింది. ఏం ఉద్ధరించింది, ఎవరిని ఉద్ధరించింది? డీజే కొట్టు అన్నట్టే ఉన్నదట గవర్నర్ సారు స్పీచ్ అంతా. ఏం చేయకున్నా కూడా చేసినట్టు మొత్తం డబ్బా కొట్టించుకున్నారట గవర్నర్ సార్ తోటి షేయి పార్టీ సర్కారోళ్ళు. ఇక విజన్ లేని సర్కార్ ఏదైనా ఉన్నదంటే అది షేయి పార్టీదే అని గరమైండు కేటీఆర్ అన్న. ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది. 20% కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు. విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్ ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ కమిషన్ల దందా చేస్తున్నారు సర్కారోళ్ళని చెప్పుకుంటా అప్పుల మీద కూడా గరమైండు కేటీఆర్ అన్న. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు 4,17,000 కోట్ల అప్పు చేస్తే, సంవత్సరానికి 41,000 కోట్ల అప్పు చేస్తే అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒక్క సంవత్సరంలో 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. ఇక సెక్రటేరియట్ల కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి బొమ్మ మీద, ముంగట పెట్టిన రాజీవ్ గాంధీ బొమ్మ మీద మల్లోపారి గిట్ల మాట్లాడుకొచ్చిండు కేటీఆర్ అన్న. కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని మంచిగా భద్రంగా ప్యాక్ చేసి గాంధీ భవన్ పంపిస్తాం 3 ఏళ్ల తర్వాత, తప్పకుండా ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోండి అని చెప్పి కూడా తెలియజేస్తూ 3 ఏళ్ల తర్వాత కారు పార్టీ సర్కార్ వచ్చినాక గాంధీ భవన్ కు పంపిస్తారట గా విగ్రహాలను. ఇక షెయి పార్టోళ్ళు గవిటిని ఏనన్న పెట్టుకొని అంటున్నాడు కేటీఆర్ అన్న. ఇక ఇవన్నీ ఎప్పటికీ ఉండేటియే గాని కారు పార్టీలకేంచి షెయి పార్టీకి జంప్ అయ్యి క్యాంప్ ఆఫీసులో ఇంకా కేసీఆర్ సార్ ఫోటో అనే పెట్టుకుని వార్తలకచ్చి నాకు ఇష్టం ఉన్నలా ఫోటో పెట్టుకుంటా, అది నా ఇష్టం అని మాట్లాడి బగ్గా వైరల్ అయి మళ్ళీ ఈ నడమనే షెయి పార్టీని అదేదో పార్టీ అని తిట్టిన పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి అన్న ఇలా కేసీఆర్ సార్ను కలిసిండు. ఇప్పటికే జనాలల్లో వ్యతిరేకత వచ్చింది సర్కార్ మీద. కోర్టులో కూడా కేసు గట్టిగానే ఉన్నది ఫిరాయింపుల మీద. మరి మళ్ళేమన్నా కారెక్కుదామని చూస్తున్నాడు కావచ్చు మైపాలన్న అని ముచ్చట్లు వచ్చినాయి గాని ఏమో ముంగట ఏదన్నా అవుతుంది అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్.